వాడు నాటకాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు భూమి మీద. ఒకళ్ళకి పోయేమో నేను అది అంటాడు, ఒకళ్ళకి పోయి ఇది అంటాడు. అదంతా చూసి 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 ఒరే నీ ఆటలు సాగవని సాతాను గడి తలని సిలువలో చితక దొక్కాడు నా యేసు. ఈయన గాడకు వస్తే పోయిద్ది, అది గద్దించకుండానే పోయిద్ది కొన్నిసార్లు. మళ్ళీ అసలు పట్టించేవాడి దగ్గరికి పోతే వాడు దాచి పెట్టుకుంటాడు సీసాల్లో. దాన్ని తీసి ఓముని తీసి క్లీమ్ని ఎత్తాడు లోపల. మళ్ళీ మూడోసారి పోతే క్లీమ్ని తీసి భీముని వదులుతాడు లోపల, భీముడిలాగా అవుతూ. అన్నం తినడం ఇంకా ఆ రోజు నుంచి, అరే మొన్నటి దాకా ఉన్న దెయ్యం బాగుంది, అన్నం తింటుంది అన్నీ తింటుంది, అంతా బాగానే ఉన్నాడు, ఎందుకు మధ్యరాత్రి లేచి మొఖం మీద పెట్టామని కొడుతున్నాడు అంతే. ఇప్పుడేం విచిత్రం, అన్నం తింటలేదు, ఏం తాగట్లేదు, రక్తం అడుగుతుంది. ఇప్పుడు ఎవడు రక్తం ఇవ్వాలా చెప్పండి? అనుమానంతో పోయారండి మళ్ళీ అక్కడికి. నిజం నిజం నేను చెప్పేది నిజం. అనుమానం యేసు ప్రభు దగ్గర పనికి రాదు. యేసు ప్రభుని వెంబడిస్తున్న నీవు స్థిర నిశ్చయతతో పేతురు పోయినట్టు పోవాలి ముందుకి, అప్పుడు కార్యాలు చేస్తాం. ఆమేన్. నెంబర్ 1 అయిపోయింది. రెండో పాయింట్ ఏంటో తెలుసా? యేసు ప్రభుని వెంబడిస్తున్న నీకు ఉన్న ఒక ఊరట, ఒక ధైర్యం ఏంటంటే యేసు ప్రభు నీ ముందెళ్తున్నాడు, వెనకాల నువ్వు నడుస్తున్నావు. ఇప్పుడు తుఫాన్ ఎదురొస్తే ఫస్ట్ ఎవరికి ఎదురు రావాలి? యేసుకి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును. సినిమాలో డైలాగులు వేస్తాడు, ముందు నన్ను టచ్ చేసి వెనక్కి పోరా అని. వాడు చేసేది ఏమీ లేదు, తాళ్ళు పెట్టి పైనుంచి షూటింగ్లో వాడిని ఎగరేసి పడతా ఉంటే వాడు నిజంగా చచ్చిపోయినట్టు పడిపోతుంది. కానీ ఈయన రియల్ హీరో. నా పిల్లల్ని ముట్టాలి అంటే ముందు నన్ను టచ్ చేయాలి